హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆకు గోరింటాకుని అయితే ప్రిపేర్ చేద్దామా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎర్రగా అయితే పండుతుంది. ఇంకా అలాగే ఈ ఆకు గోరింటాకు తోటి ఒక చిన్న సింపుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆకుని దానికి ఉన్నటువంటి కాడలు అన్నీ ఒలుచుకునేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పెరుగుని వాటర్ని వేసుకొని మిక్సీ అయితే పట్టాము. ఇంకా ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా వక్కను కూడా అయితే దంచుకునేసి యాడ్ చేసాము. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇలాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము. మనం వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని ఉంటే కొంచెం గట్టిగా అయితే ఉండేది, కానీ వాటర్ కొంచెం ఎక్కువగా అయితే అయ్యాయి, పలుచుగా అయితే ఉంది. అయినా సరే మా బుడ్డోళ్ళు ఇద్దరికి అయితే ఇలాగా గోరింటాకు అయితే పెట్టాము. వాళ్ళైతే 1 అవర్ అయితే ఉంచుకున్నారు. వీడియోలో చూపిస్తున్నంత పలుచుగా కనుక మనము ఈ గోరింటాకును కనుక రెడీ చేసుకుంటే ఇది మనము హెయిర్ కి హెన్నా లాగా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా చల్లగా అయితే ఉంటుంది. హెయిర్ ఉన్నప్పుడు కూడా మనము ఈ గోరింటాకుని హెయిర్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి, కలర్ కూడా అయితే మన హెయిర్ రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అయితే మనము ఈ హెన్నా తోటి కలరింగ్ అయితే వేసుకోవచ్చు కదా. అంతేకాకుండా మన బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు కూడా మనం ఇలాగా గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, చల్లదనాన్ని అయితే ఇస్తుంది. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే కనుక మనకు పర్ఫెక్ట్గా హెయిర్కి అయితే సెట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత నేను కూడా నైట్ టైం అయితే ఇలాగ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే చేతికి అయితే పెన్నుతోటి అయితే కొద్దిగా గీసుకునేసి ఆ తర్వాత అగ్గిపుల్ల తీసుకునేసి గోరింటాకు అయితే పెడుతున్నాను. నైట్ 9 o'clock అయితే స్టార్ట్ చేశాను. ఒక 20 minutes అయితే పట్టింది. ఇంకా ఆ తర్వాత నేను కూడా 1 hour అయితే ఉంచుకున్నాను. దీనిలో నేను చింతపండు ఏమీ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం నల్లగా వస్తుందన్నారు, అందుకని చింతపండు వేయలేదు. ఇంకా ఇలాగా సింపుల్గా అయితే గోరింటాకు అయితే ప్రిపేర్ చేసుకునేసి చేతికి అయితే ఇలాగా డిజైన్ అయితే వేసుకున్నాను. మనకు ఆకు కనుక కొంచెం రెడ్గా పండేది అయితే చాలా, ఏమీ యాడ్ చేయకుండానే రెడ్గా అయితే పండుతుంది. మామూలుగా మనం అయితే కోన్కి అలాంటి వాటికి పెట్టుకున్న తర్వాత కొద్దిగా చక్కెర వాటర్ని కాటన్ తీసుకొని అప్లై చేస్తాం కదా, అలా ఏమీ అయితే దీనికి ఏమీ అప్లై చేయలేదు. ఈజీగానే అయితే 1 hour ఉంచుకున్న తర్వాత మార్నింగ్ కల్లా అయితే రెడ్గా అయితే అయ్యింది. చిన్నప్పుడు అయితే నైట్ టైం ఇలాగా గోరింటాకు పెట్టుకుంటే కవర్లు అయితే కట్టేసే వాళ్ళం చేతులకి, మొత్తం బెడ్షీట్స్కి అలా అయితే అవ్వకుండా. సేమ్ ఇలానే ఇప్పుడైతే మా బుడ్డిదానికి కూడా అయితే నిద్రపోయేటప్పుడు అయితే కాళ్ళకి పెట్టేసి అలాగైతే కట్టాము. అవును, మీలో ఎంతమందికి ఈ ఆకు గోరింటాకు ఇష్టమో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.